జగన్ మళ్ళీ వాయిదా వేసేశారు. వాయిదాల పర్వం కొనసాగిస్తున్నారు. తాను చెప్పిందే తాను చేయలేకపోతున్నారు. అది అధికారంలో ఉన్నప్పుడే కాదు, విపక్షంలో ఉన్నప్పుడు కూడా జనంలో రావడానికి ఆయన సందేహిస్తున్నారు. ప్రజలతో మమేకం అవ్వడానికి ఆయన ప్రయత్నాలు ఆచరణ రూపం దాల్చడం లేదు. ప్రకటనలు అయితే చేశారు. సంక్రాంతి తర్వాత జనవరి 3వ వారంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పర్యటించబోతున్నట్టుగా వెల్లడించారు. ఈ మాట చెప్పి 2 నెలలు గడిచిపోయింది. కానీ ఫిబ్రవరి నడుస్తున్నప్పుడు కూడా ఆయన ఇంకా జనంలోకి వచ్చిన దాఖలాలు లేవు. అరకొరగా నాయకులతో సమావేశాలు, అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు, దాంతోపాటుగా ట్విట్టర్లో కొన్ని పోస్టులు, ఇంతవరకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిమితమయ్యారు. ముఖ్యంగా కార్యకర్తలతో సమావేశమయ్యి క్యాడర్ నుంచి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తానని చెప్పినటువంటి వైఎస్ఆర్సీపీ అధినేత ఇప్పటి వరకు దానికి అనుగుణంగా అడుగులు వేసినటువంటి దాఖలాలు లేవు. ఇటీవల బెంగళూరులో సోషల్ మీడియాకి సంబంధించి కొంతమంది ఎంపిక చేసినటువంటి కార్యకర్తలతో ఒక సమావేశాన్ని నిర్వహించారు. వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. అయితే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశమయ్యి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల మనోభావాల్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలని ఆయన తలంచినట్టుగా సాగినటువంటి ప్రచారం మాత్రం ఇప్పటి వరకు పట్టాలెక్కిన దాఖలాలు లేవు. ఖచ్చితంగా అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఇదే రీతిలో వ్యవహరించారు. ఎన్నికల్లో గద్దెనెక్కిన వెంటనే వైఎస్ఆర్ మాదిరిగానే ప్రజావేదిక నిర్వహించబోతున్నారన్నట్టుగా ప్రచారం సాగింది. అదిగో అప్పుడు ఇప్పుడు అంటూ కొంత ప్రకటనలు అయితే వచ్చాయి. కానీ అది కూడా ఆచరణలోకి వచ్చినటువంటి దాఖలాలు. తాడేపల్లిలోని జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద అప్పట్లో సీఎంగా ఉండగానే కొంత ఏర్పాట్లు అయితే చేశారు. ప్రజలు వచ్చి ముఖ్యమంత్రికి విన్నవించేందుకు, ప్రజా సమస్యలను నేరుగా ముఖ్యమంత్రి తెలుసుకునేందుకు కొన్ని ఏర్పాట్లు అయితే మొదలయ్యాయి. ఆ తర్వాత కరోనా పేరుతో కొంతకాలం, వివిధ కారణాలతో మరికొంతకాలం గడిపేస్తూ వచ్చారు తప్ప జనంలో ముఖ్యమంత్రి కలిసి వాళ్ళతో మమేకమయ్యేందుకు ప్రయత్నాలు అయితే చేసిన దాఖలాలు లేవు. ముఖ్యమంత్రిగా ఉండగా జనాలతోనే కాదు, ఏకంగా తన పార్టీకే చెందినటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా తగినటువంటి అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా సీఎం సిద్ధపడలేదనేటువంటి అభిప్రాయం ఉండేది. ఇక ఇప్పుడు విపక్షంలోకి వచ్చిన తర్వాత తన పార్టీ నాయకులు, శ్రేణులతో సమావేశం నిర్వహించబోతున్నట్టు ఆయనే చేసినటువంటి ప్రకటన ఫిబ్రవరిలో ఆచరణలోకి వచ్చేటువంటి అవకాశం లేదు. సంక్రాంతి తర్వాత అంటూ గతంలో చెప్పినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాన్ని ఉగాది తర్వాతకి వాయిదా వేశారు. అంటే మార్చి 30 నాడు ఉగాది జరుగుతుంటే ఏప్రిల్ తర్వాత కానీ ఆయన మళ్ళీ జనంలోకి వచ్చేటువంటి దాఖలాలు అయితే కనిపించట్లేదు. ఎందుకని ఇలా జాప్యం చేయాల్సిన పరిస్థితి వస్తుంది? ఎందుకని తన పార్టీ శ్రేణులతో ఒక పార్టీ అధ్యక్షుడిగా కలిసి సమావేశం అవ్వడానికి ఇంత తాత్సార్యం చేస్తున్నారు? ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. ముఖ్యమంత్రిగా ఉండగా ఓటమి పాలైన తర్వాత చంద్రబాబు నాయుడు ఏ రీతిలో తన పార్టీ నాయకత్వానికి ప్రాధాన్యత ఇస్తున్నారన్నది జగన్మోహన్ రెడ్డికి ఒక పాఠం అవుతుంది. గతంలో 23 స్థానాలకే పరిమితమైనటువంటి చంద్రబాబు నాయుడు ఆ తర్వాత 3 నెలలకే వివిధ జిల్లాల్లో పర్యటించి ఆయా పార్టీ నేతల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి 9 నెలల తర్వాత కూడా జనంలోకి వెళ్ళడానికి, కనీసం తన పార్టీ కార్యకర్తలతో సమావేశం అవ్వడానికి కూడా సిద్ధం కావడం లేదంటే ఆయన తన పార్టీ క్యాడర్కి ఏ మేరకు విలువ ఇస్తున్నారు, తన పార్టీ క్యాడర్ నుంచి అభిప్రాయాలు తెలుసుకోవడానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారనేది స్పష్టంగా చాటుతోంది. అదే సమయంలో అధికారంలో ఉండగానే కాకుండా విపక్షంలో చేరిన తర్వాత కూడా క్యాడర్కి అందుబాటులో లేనటువంటి నాయకుడిని జనం ఏ రకంగా స్వీకరిస్తారు? కనీసం తన పార్టీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకంతో కదులుతున్నటువంటి కార్యకర్తలు ఎంతవరకు విలువిస్తారు అన్నది వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. తన పార్టీ నేతల నుంచి, తన పార్టీ కార్యకర్తల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడానికే తాత్సార్యం చేస్తుంటే, జాప్యం గడిపేస్తుంటే ఇక జనాల్లోకి వచ్చేటప్పుడు, జనాల అభిప్రాయం తెలుసుకునేటప్పుడు అన్న ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి మీద, ఆయన తీరు మీద ఆ పార్టీ క్యాడర్లో అనేక అనుమానాలు ఉన్నాయి. ఆ పార్టీ క్యాడర్లో చాలామంది తీవ్రమైనటువంటి అసంతృప్తితో కనిపిస్తున్నారు. అలాంటి వాళ్ళందరినీ తిరిగి మళ్ళీ గాడిలో పెట్టేందుకు, పార్టీ కార్యక్రమాల్లో తిరిగి నడిపించేందుకు తగ్గట్టుగా అధ్యక్షుడు చొరవ చూపించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి తీరు మాత్రం అందుకు భిన్నంగా మొదట సంక్రాంతి అని, ఇప్పుడు ఉగాదని, ఉగాది నాటి తర్వాత అయినా మళ్ళీ జనంలోకి వస్తారనేటువంటి నమ్మకం కూడా లేకపోవడంతో చాలామంది మరింతగా దూరమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇది ఆయనకు అర్థమవుతుందో లేదో ఆయనకే తెలియాలి.